శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ప్రపంచ వినికిడి దినోత్సవం, అమరజీవి పొట్టి శ్రీరాముల జయంత్యోత్సవ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అన్నారు. ఈ నెల 1వ తేదీన కొత్త చెరువు మండలంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. లబ్ధిదారులు 1 నెల పెన్షన్ తీసుకోకపోతే బకాయిలతో కలిపి 2 నెలలకు ఒకేసారి ఇస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు అందరము ఐక్యంగా కృషి చేద్దామని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన పెనుగొండ పట్టణంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో అమరజీవి జయంతి సందర్భంగా మంత్రి పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో బతకాలంటే ప్రత్యేక రాష్ట్రం అవసరమని భావించిన పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేస్తూ ప్రాణత్యాగం చేశారని, ఆయన ఆత్మ బలిదానంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందన్నారు. పొట్టి శ్రీరాముల పట్టుదల, అంకుటిత దీక్ష నేటి యువతకు ఎంతో అవసరమని అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరము కృషి చేద్దామని మంత్రి సవిత పిలుపునిచ్చారు. చెవికి సంబంధించిన అనారోగ్య సమస్యలకు వెంటనే చికిత్స చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఇనుములపల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వినికిడి లోపాలున్న చిన్నపిల్లలను గుర్తించి ఉచితంగా వినికిడి పరికరాలను అందజేస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వీలైన ఎక్కువ సార్లు మంచినీటిని, పండ్ల రసాలను త్రాగాలని ప్రజలకు సూచించారు. ఈ నెల 29వ తేదీలోపు రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు ఈ కేవైసీ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు లబ్ధిదారులు రేషన్ పొందటానికి తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని, లేని పక్షంలో రేషన్ తీసుకోవడానికి వీలు పడదని అన్నారు. లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్ మరియు రేషన్ షాప్లకు వెళ్ళి ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. క్షయవ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన సోమవారం రోజున జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి సోకిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందని, క్షయవ్యాధి పట్ల ప్రజల అవగాహన కలిగించేందుకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ నీటిని వృధా చేయకుండా ఉపయోగించుకోవాలని నెహ్రూ యువ కేంద్రం ప్రోగ్రాం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 22వ తేదీన అంతర్జాతీయ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిని వృధా చేయడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని, కావున నీటిని కాలుష్యం చేయకుండా ఉపయోగించుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఏప్రిల్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఎం మనోహర్, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.